ఫ్రెండ్స్ ఈ వీడియోలో పవర్ బిల్ట్ కంపెనీ ఫ్రెండ్స్ ఇది రోటరీ హ్యామర్ మిషన్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ప్లంబింగ్ సంబంధించిన ఎలక్ట్రికల్కు ఇంకా వేరే దాంట్లో కూడా ఈ మిషన్లు ఎక్కువ ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఎక్కువ అయితే ఎలక్ట్రిషియన్ దానికైతే కటింగ్ చేసిన తర్వాత చిప్పింగ్ చేయడానికైనా, గోడలకి హోల్స్ కొట్టడానికైనా, ప్లంబర్ దాన్ని కూడా కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ చిప్పింగ్ చేయడానికైనా కానీ, గోడలకు హోల్స్ చేయడానికి, చిప్పింగ్ చేయడానికి, ట్యాంక్కి హోల్ కొట్టడానికి దాంట్లో బిట్లను బట్టి అన్ని చాలా వరకు యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ మిషన్ కూడా ఆల్రెడీ యూజ్ చేసిన ఫ్రెండ్స్, పవర్ బిల్ట్ కంపెనీది. ఇది 1600 వాట్ ఫ్రెండ్స్. ఇది 1600 వాట్ పవర్ బిల్ట్ రోటరీ హ్యామర్ మిషన్ ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేసి చూద్దాం. మొత్తం బిట్లు వచ్చేసి ఇది పోకర్ ఫ్రెండ్స్. ఇది పోకర్ అంటారు, ఇట్లా క్వశ్చన్ ఉంది కదా, దీన్ని పోకర్ అంటారు ఫ్రెండ్స్. ఇది డ్రిల్లింగ్ మిషన్, ఇది చిన్నది. ఇది వచ్చేసి చిప్పింగ్ బిట్ ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ కట్ చేసిన తర్వాత చిప్పింగ్ చేసుకుంటూ పైపు మళ్ళీ పెడతాం కదా, ఈ చిప్పింగ్ బిట్. ఇది ఈ మిషన్ బిట్ ఫ్రెండ్స్. ఇది 8 mm బిట్ ఫ్రెండ్స్. ఇది ప్రతి బిట్కి ఇక్కడ రాసి ఉంటాయి. ఈ బిట్లకు మాత్రం ఏం రాసి ఉండవు ఫ్రెండ్స్. ఇది కట్టింగ్. ఇవి పోకర్, దీన్ని ఫ్లాట్ బిట్ అంటారు, పోకర్ అంటారు. దీంట్లో ఇలాంటి బిట్లకు హోల్ చేసే బిట్లకు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ 6, 8, 10, 12 ఇట్లా 16, 20 అని చాలా బిట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ బిట్లు వచ్చేసి ఇక్కడ రాసి ఉంటుంది. ఇప్పుడు 8 mm ఫ్రెండ్స్. ఇది 8 mm. ఇక్కడ 8 mm రాసి ఉంది. తర్వాత ఇక్కడనేమో 6 mm ఫ్రెండ్స్. ఇది 6 mm. ఇట్లా 6, 8 అని మనకు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 10 mm ఫ్రెండ్స్. ఇది 10 mm. 10 వచ్చింది, 6 వచ్చింది, 8 వచ్చింది. 6, 8, 10 ఈ 3 బిట్లు. నెక్స్ట్ ఈ 2 బిట్లు, ఇది ఫ్లాట్ బిట్టు, ఇది పోకర్. ఈ 5 బిట్లు ఈ మిషన్తో పాటే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి గ్లౌస్ ఫ్రెండ్స్. ఇవి మనం చిప్పింగ్ చేసినప్పుడు కానీ వర్క్ చేస్తున్నప్పుడు ఈ గ్లౌస్ అనేది వేసుకుంటే మనకు కొంచెం చేతులకు, హ్యాండ్స్కు సేఫ్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చేతులకు కొంచెం రాళ్ళు అలాంటివి పడకుండా కొంచెం సేఫ్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గ్లౌజ్ వేసుకొని వర్క్ చేస్తే బాగుంటుంది. ఇవి కూడా ఫ్రీగానే వచ్చినాయి ఫ్రెండ్స్ తినేమటి. నెక్స్ట్ ఇదే ఫ్రెండ్స్ హ్యామర్ పవర్ బిల్ట్ కంపెనీ మిషన్ ఫ్రెండ్స్. ఇది 1600 వాట్ అని దీని మీద కూడా రాసి ఉంటుంది ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్ ఈ మిషన్ వచ్చేసి 3000 ఫ్రెండ్స్. ఇది పవర్ బిల్ట్ కంపెనీది. ఇది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈ బిట్లకు మాత్రం ఖచ్చితంగా గ్రీజ్ ఇక్కడ సైడ్లా గ్రీజ్ పెట్టిన తర్వాతనే దీనిలో పెట్టాలి ఫ్రెండ్స్. ఉత్తగా పెడితే మిషన్ తొందరగా ప్రాబ్లం వస్తుంది. ఈ బిట్ ఎట్లా ఇన్సర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ అంటే, ఇది ఉందిగా ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్గా పెట్టేటప్పుడు మాత్రం దీన్ని ఏం ఇట్లా నొక్కొద్దు ఫ్రెండ్స్, డైరెక్ట్ పెట్టేసేయాలి. ఇక్కడ ఇట్లా పెట్టిన తర్వాత ఒకసారి ఇట్లా తిప్పాలి. తిప్పిన తర్వాత చిన్న సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. సౌండ్ వచ్చినప్పుడు అప్పుడు ఇట్లా అన్నారు ఫ్రెండ్స్. లోపలికి ఇట్లా అంటే ఇట్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాదు ఫ్రెండ్స్, ఇది రాదు. ఒకవేళ బిట్ తీయాలి అని అంటే ఇక్కడ ఇది ఉందిగా ఫ్రెండ్స్, దీన్ని ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా నొక్కాలి ఫ్రెండ్స్. ఇక్కడ గ్యాప్ వస్తుంది కదా, ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా నొక్కిన తర్వాత అప్పుడు ఇట్లా తీయాలి ఫ్రెండ్స్. ఇట్లా వస్తుంది. మళ్ళీ పెట్టాలి అంటే మాత్రం డైరెక్ట్గా దీన్ని ఇట్లా కొంచెం తిప్పి ఇట్లా లోపలికి అన్నా ఫ్రెండ్స్. తీయాలంటే ఇట్లా తీయాలి. బిట్ అయితే ఇన్సర్ట్ అయింది ఫ్రెండ్స్. తర్వాత ఒకసారి ప్లగ్ పెట్టి చూద్దాం. స్విచ్ ఆన్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది స్టార్టింగ్లో ఫస్ట్లో ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఫస్ట్లో ఉంటుంది. ఇది ఫస్ట్లో ఉన్నప్పుడు ఇది వైబ్రేషన్ రాకుండా ఓన్లీ స్లోగా ఇట్లా స్పీడ్గానే తిరుగుతుంది, కానీ వైబ్రేషన్ అనేది రాదు ఫ్రెండ్స్. ఇది
స్మూత్గా తిరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఈ ఫస్ట్ దాంట్లో చెక్కకి కానీ ట్యాంక్కి కానీ హోల్స్ చేసేటప్పుడు స్మూత్గా తిరుగుతాయి. చెక్కకి కూడా మొత్తం లైట్లకు సంబంధించిన ఒకటి హోల్స్ వేస్తారు కదా, అప్పుడు ఈ ఫస్ట్లో పెట్టుకొని వేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫ్రెండ్స్. ఇది సెకండ్ది మళ్ళీ బటన్ ఇట్లా బట్టి రైట్ సైడ్ తిప్పితే ఇక్కడ మధ్యలోకి సెట్ అయింది. ఇది మధ్యలోకి ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మధ్యలోకి ఇట్లా సెట్ చేసినప్పుడు ఫస్ట్ ఏమో స్మూత్గా రన్ అయింది. ఈ మధ్యలోకి అన్న తర్వాత ఇది కూడా రొటేట్ అవుతుంది ఫ్రెండ్స్, తిరుగుతుంది, హోల్స్ వేస్తుంది. కాకపోతే వైబ్రేషన్తోని వేస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా వైబ్రేషన్ వస్తుంది. వైబ్రేషన్ వల్ల గోడలకి హోల్స్ అనేది స్పీడ్గా వస్తుంది. అదే ఫస్ట్ దాంట్లో పెట్టి హోల్స్ వేస్తే చాలా స్లోగా వస్తుంది, అంత హోల్స్ కూడా పడదు ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ ఇది మూడోది ఫ్రెండ్స్. ఈ మూడో దాంట్లో మళ్ళీ రెడ్ కలర్ బటన్ ఇట్లా నొక్కి రైట్ సైడ్లో తిప్పాలి. మళ్ళీ మూడో దానికి వచ్చింది. ఇదేంటి ఫ్రెండ్స్ అంటే ఈ బిట్ అనేది తిరగదు ఫ్రెండ్స్. ఇట్లా రైట్ ఈ ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో బిట్టు తిరుగుకుంటూ హోల్ వేసింది కదా, ఈ లాస్ట్ దాంట్లో మాత్రం తిరగదు ఫ్రెండ్స్. ఇది అంటే జస్ట్ అట్లే ఉంటుంది. అప్పుడు ఈ బిట్టు యూజ్ చేయరు ఫ్రెండ్స్. ఇది చెప్పాను ఫ్లాట్ బిట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్ బిట్ అనేది ఈ ఫ్లాట్ బిట్తోని ఈ మూడో దాంట్లో పెట్టుకొని డైరెక్ట్గా ఇట్లా అంటే చిప్పింగ్ చేస్తారు ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్, కటింగ్ మిషన్తో కట్ చేయడం, దాని తర్వాత ఇదే మిషన్తో చిప్పింగ్ చేయడం చేశాను. కాకపోతే కటింగ్ మిషన్ వీడియో చేశాను, మళ్ళీ కొత్తది డ్రిల్ మిషన్ అన్బాక్సింగ్ వీడియో చేశాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ పవర్ బిల్ట్కి సంబంధించింది కూడా. ఇంకోటి ఇది ఉంటే కొంచెం మనకు పట్టులా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పెట్టుకొని చిప్పింగ్ చేస్తే ఇంకొంచెం స్పీడ్గా ఉంటుంది. ఇది లేకుండా కూడా డైరెక్ట్ ఇలా పట్టుకొని చేస్తుంటారు. ఇది ఉంటే మాత్రం కొంచెం మనకు బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ మిషన్ బాగుంది ఫ్రెండ్స్. ఈ కటింగ్ మిషన్ వచ్చేసి ఇది కటింగ్ మిషన్ గా ఫ్రెండ్స్. ఈ కటింగ్ మిషన్ వచ్చేసి 3000 వరకు అయింది ఫ్రెండ్స్. ఈ మిషన్ కూడా 3000 వరకు అయింది. ఇంకోటి కటింగ్ మిషన్ వీడియో ఆల్రెడీ చేశాను. కటింగ్ మిషన్ వీడియోలో ఫ్రెండ్స్ ఈ బటన్ గురించి కూడా చెప్పలేదు. ఈ బటన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇట్లా ఆన్ చేసినప్పుడు ఇది ఫస్ట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్లో పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇది ఇలా పెట్టినాక తిరుగుతుంది కదా ఫ్రెండ్స్, అంటే రైట్ సైడ్లో రొటేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఈ బటన్ ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మళ్ళీ ఇట్లా రివర్స్ తిప్పినాం అనుకోండి. ఇట్లా తిప్పినామంటే ఇట్లా పైకన్న తర్వాత అప్పుడు ఇది ఇంతకుముందు రైట్ సైడ్లో తిరిగినా ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో తిరుగుతుంది ఫ్రెండ్స్. అంటే వీడియోలో మీకు సరిగ్గా అర్థమవుతుందో లేదా కానీ రియల్గా అయితే మాత్రం ఇక్కడ ఇది పైకి ఉంటే మాత్రం ఇది లెఫ్ట్ సైడ్లో ఇలా తిరుగుతుంటుంది, అదే ఇది మళ్ళీ కిందికి అన్నాం అనుకోండి, పైకి ఉంది కదా కిందికి అంటే మళ్ళీ రైట్ సైడ్లో తిరుగుతుంది. ఈ బటన్ గురించి అయిపోయింది ఫ్రెండ్స్. ఈ 3 బటన్ల గురించి కూడా ఆల్రెడీ చెప్పిన. ఈ యొక్క బటన్ ఉంది కదా, ఈ బటన్ వచ్చేసి చాలా వరకు చిప్పింగ్ చేయడం ఎక్కువ ఉంది అనుకో ఫ్రెండ్స్. మాటికి బటన్ ఇలా ఎత్తుపట్టుతూ ఉండాలి. అట్లా కాకుండా ఇది ఇట్లా నొక్కి పట్టిన తర్వాత ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ప్రెస్ చేస్తే అప్పుడు మనం ఇది నొక్కే అవసరం లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్ ఇక్కడ పట్టుకొని వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నొక్కి పట్టి ఈ బటన్ నొక్కుతున్నా, మళ్ళీ ఈ బటన్ మళ్ళీ అది ఆఫ్ కావాలంటే మళ్ళీ ఈ బటన్ ఉంది, ఈ బటన్ నొక్కితే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఒకవేళ ఊకేది మనం పట్టుకొని వర్క్ చేయాలంటే ఇబ్బంది అయిందంటే ఇది నొక్కి పట్టి ఈ బటన్ నొక్కిందంటే అప్పుడు డైరెక్ట్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, ఇది దేని గురించి అంటే ఇది మార్కింగ్ గురించి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనకు ఎక్కువ ఫ్యాన్ రాడ్స్ ఉంటాయి. ఫ్యాన్ రాడ్ కూడా యాంకర్ ఉప్పులు వేయాలన్నా, లేకపోతే మనకు ఎంతవరకు వాష్ బేసిన్ ఫిట్ చేస్తున్నప్పుడు కూడా
దాని సైజు అనేది 2 ఇంచులు 3 ఇంచులు అని ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఎంతవరకు కావాలో అంతవరకు దీన్ని సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని వచ్చేసి ఫ్రెండ్స్ ఇట్లా ఉంది కదా. ఇప్పుడు మనకు ఇక్కడ బిట్ ఉంది కదా, బిట్ అనేది వీటి వరకు కావాలంటే మనకు ఎంత కావాలంటే జస్ట్ 2 ఇంచులు కావాలంటే 2 ఇంచుల వరకు. ఇప్పుడు ఈ నుంచి ఈ వరకు ఒక 2 ఇంచులు ఉంది అనుకోండి ఫ్రెండ్స్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది ఎంత కావాలంటే అంత సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ పై కంటే పైకి పోతుంది, కింది కంటే కిందికి పోతుంది. మీకు ఒకవేళ ఇది కట్ ఇప్పుడు ఈ నుంచి ఇది వరకు ఉంది, ఈడి వరకు ఉంది కదా, ఈడి వరకు ఆగిపోవాలి అని అంటే ఇది టైట్ చేసుకోవాలి. మళ్ళీ టైట్ చేసుకున్నాం. ఇప్పుడు పోదు ఫ్రెండ్స్, టైట్ చేసినాం కదా. ఇప్పుడు మనం ఒకవేళ ఇది లేకుండా డైరెక్ట్గా హోల్ వేస్తే మాత్రం ఇక్కడి వరకు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అంటే మనం కుట్టాలనుకున్నా కానీ ఇక్కడి వరకు వెళ్ళిపోతుంది. కానీ మనకు సైజ్ అనేది ఈడి వరకే పోవాలి, ఇక్కడ వరకు స్టాప్ కావాలి. ఇది ఉంటే మనకు ఫస్ట్ ఇక్కడ వరకు ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఇది అడ్డమవుతుంది ఫ్రెండ్స్. మనం వాళ్ళకి హోల్ వేస్తున్నప్పుడు ఈడి వరకు వచ్చిన తర్వాత ఇది అడ్డమవుతుంది, అప్పుడు పోనివ్వదు ఇది ఉండడం వల్ల. అదే ఇది లేకుండా మనం ఈడి వరకే కొట్టాలనుకున్నాం అనుకోండి, కొంచెము కరెక్ట్గా కొట్టాలంటే ఆడి వరకు కూడా కొడతారు. కాకపోతే ఇది ఉంటే మాత్రం పక్కా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది కొంచెం ఇది లేకుండా ఇది చేస్తే మాత్రం కొంచెం మిషన్ కూడా లోపల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రబ్బర్స్ కూడా వర్క్ చేస్తున్నప్పుడు దీనికి తగులుతూ ఉంటాయి. ఏదైనా మార్కింగ్ పెట్టుకోవాలి అనే టైంలో మాత్రం ఇది ఖచ్చితంగా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది యూజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది 26 mm డ్రిల్ మిషన్ ఫ్రెండ్స్. ఇది రోటరీ హ్యామర్, 220 వోల్టేజ్, 50 HZ, 1600 వాట్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.